మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం జీవో నంబర్ 3ను పునరుద్ధరించాలన్నారు ఎమ్మెల్సీ కుంభ రవిబాబు. లేని పక్షంలో దానికి ప్రత్యామ్నాయం చూపించాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 3 గిరిజనుల జీవితాలతో ముడిపడి ఉందన్నారు. ఇచ్చిన మాటను చంద్రబాబు నిలబెట్టుకోకపోతే గిరిజనులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామంటున్న ఎమ్మెల్సీ రవిబాబుతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. జీవో నెంబర్ 3ని రద్దు చేయడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో గిరిజనులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని చెప్పి వారు అభిప్రాయపడుతున్నారు. జీవో నెంబర్ 3కి సంబంధించిన మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ కుంభారబాబు. సార్ చెప్పండి, అసలు జీవో నెంబర్ 3 అంటే ఏంటి? దాన్ని రద్దు చేయడం వల్ల అసలు గిరిజనులకి ఎలాంటి నష్టం వాటిల్లుతుంది? జీవో నెంబర్ 3 అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ప్రజానీకం జీవితాల్లో వెలుగులు నింపడానికి 1986లో ఆ రోజు గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీగా ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఎస్ఆర్ శంకరన్ గారు జీవో నంబర్ 3ని ప్రవేశపెట్టడం జరిగింది. వారు ఆ రోజు చాలా ఆలోచించారు. ఈ రాష్ట్రంలో ఆర్థికంగా సామాజికంగా బాగా వెనుకబడినటువంటి కులాలు గిరిజన జాతులు. చదువును కూడా మధ్యలో ఆపేసి కూలి పనులకు వెళుతూ అర్ధాకులతో అలమటిస్తున్నటువంటి ప్రజానీకం జీవితంలో వెలుగులు నింపాలంటే ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకొస్తేనే అది సాధ్యమవుతుందన్నటువంటి ప్రధాన దేంతో వారిలో ఎడ్యుకేషన్ని బాగా ఇంప్రూవ్ చేయాలి, చదువుకున్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆలోచనతో ఆ జీవో ఏర్పాటు చేయబడింది. ఆ ప్రతిపాదనని ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కంటిన్యూ చేసి గిరిజన ప్రజానీకంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి యువతని ఆదుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. సార్, ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు జీవో నెంబర్ 3ని పునరుద్ధరించడం లేదా దానికి ప్రత్యామ్నాయం చూపుతని చెప్పి ఒక హామీ ఇచ్చారు. 6 నెలలు గడుస్తున్న అటువంటి దిశగా అడుగులు ఏమీ పడలేదు. మీరేం డిమాండ్ చేస్తున్నారు కూటమి ప్రభుత్వాన్ని? ఎన్నికలకు ముందు గిరిజన ప్రాంతాలలో ప్రధాన ప్రాంతమైనటువంటి అరకు వ్యాలీకి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్ష నేతగా వచ్చి బహిరంగంగా ఒక మాట ఇచ్చారు. జీవో నంబర్ 3ని పునరుద్ధరిస్తాను లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాను అని స్పష్టమైనటువంటి మాట ఇచ్చారు. మాట ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 6 నెలల్లో కూడా కనీసం దాని మీద స్పందన కూడా ఇవాళ ఈ ప్రభుత్వానికి కలగటం లేదు. ఇవాళ నిన్న మండలిలో జరిగినటువంటి సమావేశాల్లో ప్రత్యక్షంగా ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు ప్రభుత్వం నుంచే సరైనటువంటి స్పందన లేదు. ఇది ఆలోచన మంచిది కాదు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక శాసనమండలి సభ్యుడిగా ఇవాళ మా ప్రధానమైనటువంటి డిమాండ్ జీవో నంబర్ 3ని పునరుద్ధరించండి. సాధ్యం కాని పక్షంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, అవసరమైతే రాజ్యాంగంలో 5th షెడ్యూల్ని సవరించినా సరే దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన యువకులకి సంపూర్ణమైనటువంటి 100% ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నం చేయవలసిందిగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నాం. అలాగే పాడేరు మెడికల్ కాలేజీలో 150 నుంచి 50 సీట్లు రావడానికి కూటమి ప్రభుత్వమే కారణమని, మొత్తంగా సీట్లు 150 వచ్చినట్లయితే అందులో సగం సీట్లు బడుగు బలహీన వర్గాల వారికి కూడా దక్కే అవకాశం ఉండేదని చెప్తున్నారు. రమేష్తో నాయుడు, విశాఖపట్నం.